హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా హెల్తీగా టేస్టీగా ఒక మంచి దోశ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. డయాబెటీస్ ఉన్న వారికి, బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంచి రెసిపీ అండి. ఆరోగ్యంగా ఉండడానికి అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకొని కమ్మగా తినేయచ్చండి. జొన్న రొట్టెలు చేయరాని వాళ్ళు ఇలా జొన్న పిండితో దోశలు వేసుకోండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో చేసుకున్నా కానీ చాలా బాగుంటాయండి. రెగ్యులర్గా చేసుకునే దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకోండి, సూపర్గా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా జొన్న పిండితో దోశలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 3/4 కప్పు దాకా మినపగుళ్ళు వేసుకోవాలి. బద్ద మినపప్పు అయినా తీసుకోవచ్చు. అన్ని కొలతలు ఒకదాంతోనే తీసుకోవాలండి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా దోశ వస్తుంది. అదే కప్పుతో 1/2 కప్పు లావుగా ఉన్న అటుకులను వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. ఇలా వేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని మనం ఒక 2 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా 2 గంటలు నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ఇలా మినపగుళ్ళు అటుకులను మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడే మనకు దోశలు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా అటుకులు మినపగుళ్ళు తీసుకున్న తర్వాత దీంట్లో ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల జొన్న పిండి తీసుకోవాలండి. రెడీమేడ్గా ఉన్న పిండినైనా తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లో పట్టించిన పిండినైనా తీసుకోవచ్చు. నేనైతే ఇంట్లో పట్టించిన పిండి వేసుకుంటున్నానండి. ఇప్పుడు 1 కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. ముందైతే 1 కప్పు వేసుకున్నాను, మళ్ళీ దీంట్లో 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. మనం దీంట్లో పిండి వేసుకుంటున్నాం కాబట్టి 2 కప్పుల నీళ్ళు అవసరం పడితే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర జొన్న పిండి లేకపోతే దీని ప్లేస్లో మీరు పప్పు నానబెట్టినప్పుడు జొన్నలు నానబెట్టుకోవాలండి. జొన్నల్ని మనం 4 గంటలు నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల పిండి బాగా ఫర్మెంట్ అయ్యి దోశలైనా ఇడ్లీలైనా చాలా చక్కగా వస్తాయండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న పిండిని ఓవర్ నైట్ పిండిని పులియనివ్వాలండి. కనీసం 8 గంటలైనా పిండిని పులియనివ్వాలి, అప్పుడే దోశలైనా ఇడ్లీలైనా చాలా చక్కగా వస్తాయండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఓవర్ నైట్ పెట్టుకుంటున్నాను. ఓవర్ నైట్ పిండి పులిసిన తర్వాత వేరొక బౌల్లో పిండిని తీసుకోవాలండి. మనకి ఎంత కావాలో అంత. మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం 2 రోజుల పాటు దోశలు వేసుకోవచ్చు. ఇలా పిండి తీసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు, మంచి కలర్ కోసం 1 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకోవడం వల్ల దోశలు ఏమి తీపిగా ఉండవు, కానీ హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో ఆ కలర్లో వస్తుందండి దోశ. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు పిండిని పక్కకు పెట్టేసి స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని బాగా వేడి చేసుకున్న తర్వాత మంటను లోలో ఉంచి వేడైన తర్వాత 2 గరిటెలు పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు ఎంత కావాలండి అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లో ఉంచి స్లోగా ఇలా గరిటెను తిప్పుతూ దోశలు వేసుకోవాలి. చాలా చక్కగా వస్తాయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా సూపర్గా కుదురుతాయి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు. ఇలా దోశ వేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని దోశను ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవచ్చు. చూడండి ఎంచక్క కలర్ వచ్చిందో. ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 దోశలు వేసుకోవాలండి. ఇలా మరొక దోశ వేసుకొని మంచిగా
కలర్ వచ్చిన తర్వాత ఇలా హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. అప్పుడే దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా 1 by 1 దోశలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా ఈజీగా, హెల్తీగా, టేస్టీగా చేసుకునే ఈ దోశలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇక్కడ దోశలు వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేస్తున్నానండి. వేడి వేడిగా ఇలా 2 దోశలు తిన్నారంటే రుచి అద్భుతంగా ఉంటుందండి. రుచి చూసారంటే మీరు 1, 2తో అయితే అస్సలాగరండి, అంత బాగుంటాయి. రెగ్యులర్గా చేసుకునే దోశల కంటే కూడా ఈ దోశలు హెల్తీగా కూడా టేస్ట్లో కూడా సూపర్గా ఉంటాయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. 2 తినేవాళ్ళు 4 తింటారు. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.